రేప్ కేసులో శంకరాచార్య అవిముక్తేశ్వరానంద అరెస్టుపై అలహాబాద్ హైకోర్టు స్టే విధించింది. కోర్టులో తనకి న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందన్నారు శంకరాచార్య. శిష్యులపై అత్యాచారం కేసులో శంకరాచార్య అవిముక్తేశ్వరానందకు అలహాబాద్ హైకోర్టులో ఊరట లభించింది. శంకరాచార్య అరెస్టుపై అలహాబాద్ హైకోర్టు స్టే విధించింది. తదుపరి ఆదేశాల వరకు శంకరాచార్యపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది హైకోర్టు. కోర్టు తీర్పుపై అవిముక్తేశ్వరానంద హర్షం వ్యక్తం చేస్తూ న్యాయ వ్యవస్థపై తనకు నమ్మకం ఉందన్నారు. అవిముక్తేశ్వరానంద శంకరాచార్యపై తులసి పీఠాధీశ్వర స్వామి రామభద్రాచార్య శిష్యుడు అశుతోష్ బ్రహ్మచారి జిల్లా కోర్టులో ఫిర్యాదు చేశారు. గురుసేవ పేరుతో గురుకులంలోనూ మాఘమేళాలో కూడా పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదుపై విచారణ జరిపిన పోక్సో ప్రత్యేక కోర్టు శంకరాచార్యపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని ప్రయాగ్రాజ్ లోని ఝాన్సీ పోలీస్ స్టేషన్ అధికారుల్ని ఇటీవల ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో అవిముక్తేశ్వరానంద, ఆయన శిష్యుడు ముకుందానంద్ గిరి, మరో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులపై ఝాన్సీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పోక్సో చట్టంలోని వివిధ సెక్షన్ల కింద ఈ కేసు నమోదైంది. కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ అలహాబాద్ హైకోర్టులో అవిముక్తేశ్వరానంద వేసిన పిటిషన్ విచారణకు వచ్చింది. అవిముక్తేశ్వరానంద యథాప్రకారం రోజువారీ ప్రార్థనలు, కార్యక్రమాలు నిర్వహిస్తారని ఆయన శిష్యుడు సంజయ్ సాండే తెలిపారు.